రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల్లో స్వర్ణాంధ్ర విజన్ కార్యాలయాలు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వర్చువల్ గా ప్రారంభించారు. ఈ సందర్భంగా మున్సిపల్ కార్యాలయంలో వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొని P4 అమలు పరిచే దిశగా అడుగులు వేయాలని ఆదేశించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే వర్మ మాట్లాడుతూ విజన్ యాక్షన్ ప్లాన్ కార్యక్రమం ద్వారా పరిశ్రమల అభివృద్ధి, సహజ వనరుల అభివృద్ధితో పాటు నియోజకవర్గాలన్ని విధాలుగా అభివృద్ధి చెందుతాయని అన్నారు. ఈ సమావేశంలో పలు అంశాలపై చర్చించారు. ఈ కార్యక్రమంలో ఏపీ ఎంఎస్ఎంఈ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ శివశంకర్, పాడా పీడీ చైత్రవర్షిణి, మున్సిపల్ కమిషనర్ నామా కనకారావు, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ అల్లవరపు నగేష్ తదితరులు పాల్గొన్నారు. ఎవరైనా డబ్బున్న వాళ్ళు స్వచ్ఛంద సంస్థలు కానీ అడాప్ట్ చేసుకోవడం వలన ఆర్థికంగా అందరూ ఎదగచ్చని ఒక చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆలోచన. ఇప్పుడు 75,000 మంది దగ్గర ఎన్రోల్మెంట్ అయ్యారు. వివిధ కంపెనీలు అవ్వచ్చు, వివిధ స్వచ్ఛంద సంస్థలు అవ్వచ్చు. ముఖ్యమంత్రి గారి ఆలోచనతో అది ఇక్కడి నుంచి మండల స్థాయి, మున్సిపల్ స్థాయి, జిల్లా స్థాయి, అలాగే రాష్ట్ర స్థాయి ఈ విధంగా ప్లానింగ్ చేసుకుంటూ అభివృద్ధి పదంలో మనతో పాటు కూడా పేదవాడు కూడా సమానంగా ఎదగాలని ఒక మంచి ఆలోచనతో నియోజకవర్గ స్థాయిలో ఉన్న వనరులు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా దృష్టిలో పెట్టుకుని మరి ఈ ప్లాన్ ముందుకు తీసుకెళ్తామని చెప్పి చంద్రబాబు నాయుడు గారు తెలియజేయడం జరిగింది. మన పిఠాపురం శక్తి కళ్యాణ్ గారు కూటమికి సంబంధించిన అందరూ కలిసి ఈ కార్యక్రమాన్ని కూడా ముందుకు తీసుకెళ్తాం ఆయన ఆధ్వర్యంలో విధానంలో ఆ యాక్షన్ యూనిట్స్ని ఏ రకంగా రివ్యూ చేయాలి, ఏ రకంగా అభివృద్ధి పదంలో ఎదురు నియోజకవర్గం కానీ జిల్లా కానీ ఓవరాల్గా ఆంధ్రప్రదేశ్ని ఎలా తీసుకెళ్లాలనడానికి 2047 వికసిత ఆంధ్రప్రదేశ్ వికసిత భారత్ భాగంగా చాలా ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఇచ్చారు. అందరికీ కూడా ఎవ్రీ 3 monthsకి రివ్యూ చేస్తూ ఉన్నారు. చాలా సుపరిణామం. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పదంలో పరుగులెడుతుందని పూర్తి విశ్వాసం, నమ్మకంతో థ్యాంక్ యూ సార్. విజన్ యాక్షన్ ప్లాన్ గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, కూటమిలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు